పేదవాళ్ళను దారిద్ర్యం నుంచి బయటికి పంపించడం కానీ, దారిద్ర్యం నుంచి వెలికి తీసుకురావడం కానీ, లేక నిరుద్యోగుల సమస్య పరిష్కారం కానీ, వ్యవసాయ ఉత్పత్తులు పెంపుదల కానీ, పారిశ్రామిక ఉత్పత్తుల యొక్క పెంపుదల కానీ, ఇవి దేనికి కూడా ఈ బడ్జెట్ ఉపయోగంలో లేదు. కారణం ఏమిటంటే ఈ బడ్జెట్ 28 లక్షల కోట్లు సుమారుగా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2014-15లో ఇది 18 లక్షల కోట్లు. అంటే 18 లక్షల కోట్ల నుంచి 28 లక్షల కోట్లకు ఈ బడ్జెట్ పెరిగిందంటే 10 లక్షల కోట్ల పన్నులు పెంచారు. పన్నులు కూడా అప్పుడు 6 లక్షల కోట్లు, ఇప్పుడు 16 లక్షల కోట్లు. ఆ విధంగా ఏమిటంటే ప్రజల మీద పన్నులు పెంచినటువంటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, ప్రజలేమీ కొనలేని పరిస్థితి ఏర్పడింది, పేదవాళ్లకు తగిన వాళ్ళ జీవన ఆదాయం ఏమీ పెరగలేదు. పై వాళ్ళకు పెరిగింది, ఏ క్లాస్ వాళ్ళకు, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ వేతనాలు, ఆ పెరుగుదల మధ్యలో ఈ దిగువ తరగతి వాళ్ళ మధ్యలో డిస్పారిటీ బాగా పెరిగింది, తేడా. అందువల్ల ఈ 28 లక్షల కోట్లలో కూడా 7 లక్షల కోట్లు వడ్డీలు చెల్లింపు, అంటే 20 మిగులుతాయి. ఈ 20లో కూడా 2.5 లక్షల కోట్లు సబ్సిడీ. ఏం సబ్సిడీ? ఆహార సబ్సిడీ, అంటే ఫుడ్ సబ్సిడీ. చౌకటి పోల ద్వారా ఇచ్చే బియ్యానికి 1,30,000 కోట్లు, ఎరువులకు 60,000 కోట్లు, గ్యాస్కు 45,000 కోట్లు. ఈ 3 మాత్రమే సబ్సిడీ. ఈ 3 సబ్సిడీల వల్ల ఇది 2.5 లక్షల కోట్లు. అవి తీసివేస్తే ఇక మిగతా మొత్తం 100 శాఖలు ఉన్నాయి. 100 శాఖలకు పంపిణీ చేస్తే విద్యాశాఖ ఉంది. ఈ రోజుకు మనకు భారతదేశంలో 74% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అది 70 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ చదువు కూడా ఏమిటి, స్కూల్లో పేరు నమోదు చేయించుకుంటే అక్షరాస్యత కింద లెక్క. కానీ వాస్తవంగా 10వ తరగతి ఉత్తీర్ణుడైతేనే అక్షరాస్యత. ఆ లెక్కలో చూస్తే 50% దాటం. అంతేకాదు, వెనుకబడిన ప్రాంతాలు, వర్షాభావ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు, పర్వత ప్రాంతాలలో ఈ చదువు 40-35% మించాలి. మీరు గిరిజన ప్రాంతాల్లోని ఏజెన్సీలోకి వెడితే మహిళలు వాళ్ళు 20-25% మించలే. కాబట్టి చదువు అనేది కావాలనే దీన్ని విస్తృతంగా అందరికీ చదువు చెప్పకుండా చూస్తున్నారు. ఎందుకంటే చదువు ఉంటే ప్రశ్నించే తత్వం వస్తుంది. కాబట్టి కావాలనే చదువు నుంచి దూరం వస్తున్నారు. ఆరోగ్యానికి కేటాయించింది ఎంత? 6,000 కోట్లు. 6,000 కోట్లతో మొత్తం భారతదేశ పరిశీలనలు ఎలా చేయగలరు? ఆరోగ్య పరిశోధనలకు 4,000 కోట్లు కేటాయించారు. 4,000 కోట్లతో ఇంతవరకు ఏ పరిశోధనలు చేసింది? డెంగ్యూ వ్యాధిని ఎలా నిర్మూలించాలి, లేక పోలియో చుక్కలు అందరికీ ఎన్ని సందర్భాల్లో ఎలా వేయాలి, మొబైల్ వ్యాన్లు పెట్టి గిరిజన ప్రాంతాల్లో ఎలా తిప్పాలి, దానికి దేనికి సరిపోవాలి నిధులు. కాబట్టి విద్యా ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. మొత్తం 100 శాఖలలో 15% దళితులకు, 6% గిరిజనులకు అని చెప్పని కొంత కోట కేటాయించారు ప్రతి శాఖ నుంచి. అలా కేటాయిస్తే దళితులకు 70,000 కోట్లు, గిరిజనులకు 35,000 కోట్లు వచ్చినాయి. ఆ డబ్బులు గిరిజనులకు దళితుల అభివృద్ధి ఖర్చు పెట్టలా. ఏ శాఖకైతే కేటాయించారో ఆ శాఖకే ఖర్చు పెట్టేశారు. కానీ దళితుల పేరు, గిరిజనుల పేరు రాశారు. అందువల్ల దానివల్ల దళితులకు, గిరిజనులకు ఎలాంటి లాభం లేదు. ఉదాహరణకు ఒక నేషనల్ హైవే ఉంది, దానికి 20,000 కోట్లు కేటాయించారు రోడ్లకు, మొత్తం రోడ్లకు. ఆ 20,000 కోట్లలో 15% ఎస్సీలకు ఉంది. ఆ రోడ్లు వేస్తే ఎస్సీలకు ఉండే ఉపయోగం ఏమిటి? కాబట్టి దానికి ఎస్సీ కాంపోనెంటు, ఇది ఎస్టీ కాంపోనెంట్ అని చెప్పని ప్రతి శాఖలో వాళ్ళ పర్సంటేజ్ని బట్టి పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది తప్ప, ఈ డబ్బులన్నీ పోగేసి దీనికి ఒక నోడల్ ఆఫీసర్ను పెట్టి ఆ డబ్బును వాళ్ళు నివసించే ప్రాంతాలలో వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలి.
ఇక వ్యవసాయ రంగం చూస్తే ఇంతకుముందు మొట్టమొదట్లో కనుక చూస్తే 7,000 8,000 కోట్లు మాత్రమే ఉండేది. ఈసారి ఏం చేసి 1,30,000 కోట్లు అన్నాడు. చూసేవాళ్ళకు నిజంగానే బడ్జెట్లో 5.6%, ఇంతకన్నా ఎక్కువ ఏం పెడతారో అని చెప్పి అడగచ్చు. కానీ అందులో ఎన్నికల పథకాలను చేరినాయి. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ అని చెప్పని 75,000 కోట్లు చేరినాయి ఈ 1,30,000 కోట్లలో. అవి ఒక 70,000 కోట్లు. వడ్డీ మాఫీ 4% పంటల రుణాలకు వడ్డీ మాఫీ ఇస్తుంది కేంద్రం, దానికి 18,000 కోట్లు. పంటల బీమా దానికి 14,000 కోట్లు. అలాగే రైతు బీమా దానికి 900 కోట్లు. ఇలా ఈ ఎన్నికల పథకాలన్నీ కనుక తీసివేస్తే 1,30,000 కోట్లలో వ్యవసాయ బడ్జెట్ ఎంత మిగులుతుంది అంటే 16,000 కోట్లు మిగులుతుంది. 43 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్న భారతదేశంలో 16,000 కోట్లతో ఏ సమస్యలు పరిష్కరిస్తారు? అందువల్ల ఏమిటంటే ఇవాళ మన ఉత్పాదకత పెరగడంలా, జనాభా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనుక లెక్క వేస్తే ఇప్పటికీ 2.5 కోట్ల మంది పెరిగారు. జనాభా గడియారం ప్రకారం చూస్తే 2.5 కోట్ల మంది పెరిగారు. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి అదే 25 కోట్లు 26 కోట్లు 27 కోట్ల మధ్యలోనే ఊగిసలాడుతుంది. వ్యవసాయం 2.1% ఈ పెరుగుదల, కానీ వాస్తవం కనుక లెక్క తీస్తే -1లోకి కూడా పోయింది. ఎప్పుడు 4% లక్ష్యంగా పెట్టుకుంటారు వ్యవసాయానికి, ఇంతకాలం ఎన్నడూ అది 4% గ్రోత్ రేట్ రీచ్ కాల. 4% ఉత్పత్తి పెంచలేకపోయాం. ఉత్పాదకత కనుక చూస్తే మనం ఒక హెక్టార్కు 2,200 కిలోలు ఉత్పత్తి చేస్తున్నాం, అంటే 2 టన్నుల 2,000 కిలోలు, 2 టన్నుల 25. కానీ అదే చైనాలో 8 టన్నులు, అమెరికాలో 6 టన్నులు, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో 4.5 టన్నులు ఉత్పత్తి అవుతుంది ఒక హెక్టార్కు. మనం ఉత్పాదకతను పెంచాలి. భూ విస్తీర్ణం తగ్గుతూ ఉంది. ఇవాళ 43 కోట్ల ఎకరాలకు 9 కోట్ల ఎకరాలు బీళ్లుగా మారిపోయింది. అది రియల్ ఎస్టేట్ కానివ్వండి, ప్రభుత్వ సేకరణ కానివ్వండి, రహదారులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటికి పోతే 9 కోట్ల ఎకరాలు పోయింది 43లో. అంటే దాదాపు 36-34 కోట్లు మనం సాగు చేస్తున్నాం. ఇంకా తగ్గుతుంది భూమి, కానీ భూమి తగ్గుతూ ఉంది, జనాభా పెరుగుతూ ఉంది. ఈ కంపారిజనే కనుక మనం చూస్తే అసలు ఉత్పాదకతను పెంచాలి. ఒక హెక్టార్లో పండేటటువంటి 2,200 నుంచి 5,000-6,000 కిలోలు మనం ఉత్పత్తి చేయాలి. నిజానికి చైనా ఇప్పుడు 60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది, మనం 25 కోట్ల టన్నులు 28 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. మనం కూడా 60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తే వాళ్ళు 60 మనం 60 కనుక ఉత్పత్తి చేస్తే అసలు ప్రపంచంలోనే అసలు ఆహారం కొరత ఉండదు. ఇంత పెద్ద దేశాలు ఎక్కడ లేవు. అమెరికా, బ్రెజిల్ వైశాల్యం రీత్యా చూస్తే, రష్యా కనుక చూస్తే అది మంచు ప్రదేశం. కాబట్టి సమశీతోష్ణ ప్రదేశాలైనటువంటి ఈ దేశాలలో ఉత్పాదకతను పెంచేటటువంటి ప్రక్రియ లేదు. వ్యవసాయ పరిశోధనలు గత 4 సంవత్సరాలుగా వాటిని పడుకోబెట్టారు. ఇప్పుడు పరిశోధనలకు బడ్జెట్ ఎంత 8,000 కోట్లు చూపారు. కానీ వాస్తవంగా ఐసీఏఆర్కి ఇచ్చింది ఎంత 4,800 కోట్లే. అసలు ఐసీఏఆరే కీలకం. వాళ్ళకి ఇచ్చినటువంటి 4,800 కోట్లతో ఏం పరిశోధనలు చేస్తారు? ఒక బీటీ విత్తనం కనిపెట్టడానికి మ్యాన్సాంటో వాడు 800 కోట్లు ఖర్చు పెట్టాడు. అందుకోసం పరిశోధన 1 సంవత్సరంలోనే కొత్త విత్తనం రాదు, ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది ఒక కొత్త విత్తనాన్ని సృష్టించడానికి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. ఈ వార్మింగ్కు తట్టుకునేటటువంటి విత్తనాలను మనం క్రియేట్ చేయాలి. ఇంతకుముందు జూన్ జూలైలో మనం పంటలు పండించేవాళ్ళం, ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో పంటలు పండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ జూలైలో వర్షాలు లేవు, పైగా వరదలు. సంవత్సరం పొడుగున పడే వర్షం 10-15 రోజుల్లోనే కురిసిపోతున్నది. అందువల్ల ఇందుకు అనుకూలమైనటువంటి విత్తనాల ఉత్పత్తి లేదు. ఇక పరిశ్రమలు, ఉపాధి కల్పించేటటువంటి, ఈరోజు నిరుద్యోగం గ్రామీణ ప్రాంతాలలో 30% ఉంది, పట్టణ ప్రాంతాలలో 20% ఉంది.
ఉభయతారకం కనుక చూస్తే మనం దాదాపు 25 నుంచి 30% వరకు నిరుద్యోగం కొనసాగుతుంది. దీనికి ఒకటే ఉదాహరణ వలసలు. ఇవాళ 3 కోట్ల మంది ప్రజలు భారతదేశం నుంచి ఇతర దేశాలకు వలసలు పోయారు. ఇతర దేశాలకే కాదు, ఈ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా పట్టణాలకు వలసలు వెళ్తున్నారు. ఇప్పుడు హైదరాబాదు, బాంబే, మెడ్రాసు, కలకత్తా ఇట్లాంటి పట్టణాలకు వలసలు వెళ్ళి అక్కడ పనులు చేసుకొని బతుకుతూ ఉన్నారు. కాబట్టి వలసలు వెళ్లకుండా ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అక్కడే ఆదాయ వనరు, అక్కడే విద్య, అక్కడే ఆరోగ్యంగా కల్పిస్తే వాళ్ళు ఉంటారు బాగానే. కానీ ఈ వలసల దృష్ట్యా చూసినప్పుడు ఏంటంటే ఉపాధి లేదనేది తేలిపోతుంది. కాబట్టి ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలే. వ్యవసాయంలో ఎన్నడూ ఉపాధి పెరగదు, తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది. ఇప్పటికే ఒకప్పుడు 1 ఎకరా వరి పండించాలంటే 52 మంది కూలీలు అవసరం, ఇవాళ 16 మంది కూలీలే అవసరం. ఈ 16 కూడా ఉండరు. రేపు ట్రాన్స్ప్లాంటేషన్ నాట్లు వచ్చినాయంటే అసలు మనుషుల ప్రమేయమే ఉండదు వ్యవసాయంలో. వ్యవసాయంలో పని దినాలు పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి పరిశ్రమలు రావాలి. వ్యవసాయ ఉత్పత్తులు బాగా వస్తే అవి పరిశ్రమలకు ముడి సరుకులుగా ఉపయోగపడతాయి. ఇది కనీస సూత్రం. ఇది ఇవాళ మాంద్యం అంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి, దాంతోపాటు ఉద్యోగాలు, ఉపాధికి గ్యారంటీ ఉండాలి. నమ్మకంగా డబ్బులు వస్తే నమ్మకంగా పారిశ్రామిక వస్తువులు కొనుగోలు చేస్తారు. నిజానికి మన అవసరానికి మించేవి మనం ఉత్పత్తులు చేయడంలే. మనం ఇవాళ దిగుమతులు చేసుకుంటున్నాం. దిగుమతులలో ఎంత దరిద్రంగా ఉన్నామంటే మనం 35 లక్షల కోట్లు దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఎగుమతి చేసేది 23 లక్షల కోట్లు. అంటే దాదాపు 13-14 లక్షల కోట్లు అదనంగా మనం ఇతర దేశాలకు చెల్లిస్తూ ఉన్నాం. మనమేమి ఎలక్ట్రిక్ గూడ్స్, విద్యుత్తుతో పనిచేసేటటువంటివి ఇలాంటివి, అలాగే నాన్ ఎలక్ట్రికల్ గూడ్స్, ఇటు కంటి అద్దాలు లాంటివి. ఎలక్ట్రికల్ గూడ్స్, నాన్ ఎలక్ట్రికల్ గూడ్సే మనం 5 లక్షల కోట్లు దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి మన గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి చెప్పి ఇవి ఉత్పత్తి చేయవచ్చు. నైపుణ్యం పెంచేటటువంటి పని చేయాలి. నైపుణ్యం స్కిల్నెస్ సెంటర్లు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో డెవలప్ చేయాలి. పాత టెక్నాలజీ ఉపయోగపడదు. ఇప్పుడు టెక్నాలజీ ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటే దాన్ని బట్టి మనిషి కూడా మారుతూ ఉన్నాడు. కానీ భారతదేశంలో అలాంటి మార్పు పెద్ద కనబడాల, చదువు లేదు కాబట్టి. ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు ఏటా 12,600 ఆత్మహత్యలు సాగుతూ ఉన్నాయి. అదొక వ్యవసాయ రంగంలోనే. ఇంకా విద్యార్థులు, చేతి వృత్తుల వాళ్ళు, పరిశ్రమలలో పనిచేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ లెక్కలు కనుక తీస్తే దాదాపు 15,000కు దాటుతుంది. అంటే ఒక ఆత్మహత్య ఒకటి జరిగితేనే కేంద్ర ప్రభుత్వం ఎంతో సీరియస్గా తీసుకోవాలి. మీరు ప్రపంచంలో బంగ్లాదేశ్ చూడండి, పాకిస్తాన్ చూడండి, టర్కీ చూడండి, ఆ దేశాలలోనే ఆత్మహత్యలు లేవు. కానీ ఈ భారతదేశంలో మాత్రం ఆత్మహత్యలు సర్వసాధారణం అయిపోయాయి. అందువల్ల ఏమిటంటే ప్రభుత్వం ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ ఉత్పత్తి రంగం అంటే వ్యవసాయాన్ని, పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తుంది. అందుకు అనుగుణంగా ఏమిటంటే ఇప్పుడు లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు, అది ఇన్సూరెన్స్ కానీ, అలాగే ఇతర సంస్థలు, ఆయిల్ సంస్థలు కానీ, ఇట్లాంటి వాటన్నింటినీ కూడా అమ్మేస్తుంది. కార్పొరేట్లు కూడా లాభాలు వచ్చే వాటిని కొనుగోలు చేస్తారు, నష్టాల్లో ఉన్న వాటిని కొనుగోలు చేయరు. మళ్ళీ అమ్మడం కూడా ఎంత అధ్వానంగా అమ్ముతూ ఉన్నారు. బుక్కు రేటుకి అమ్ముతున్నారు, అప్పుడు కొన్న రేటు, అసలు ఇప్పుడున్న మార్కెట్ రేట్ కాదు. పైగా రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి ఏ ఖాతాకు సంబంధించిన డబ్బు 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం లాగేసింది. అదే సందర్భంలో ఒక 8 లక్షల కోట్లు బ్యాంకుల నుంచి అప్పు ఇచ్చినటువంటిది కార్పొరేట్లకు మాఫీ చేశారు ఈ 4 సంవత్సరాల్లో. అందువల్ల ఓపెన్గా, నగ్నంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, మధ్య దళారీలకు లాభాలు కలిగించేదే తప్ప మొత్తం జనంలో
85-90% ఉన్నటువంటి పేద ప్రజానీకానికి మేలు కలిగేటటువంటిది లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు రేపు 1వ తారీఖున ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇప్పుడు రేగా ఉపాధి హామీ పథకానికి గతంలో 60,000 కోట్లు కేటాయించారు. అది 1,20,000 కోట్లు కేటాయించాలి. వీలైనంత ఎక్కువ ఉపాధి హామీ పథకం కనుక అమలు జరిపితే ఆ డబ్బు ప్రజల్లోకి పోతుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది. వాళ్ళు కొనుగోలుకు వచ్చేదంటే ఇట్లా పరిశ్రమల సరుకులు కూడా పెరుగుతాయి, పరిశ్రమలు కూడా పని చేస్తాయి. అందువల్ల ఏమిటంటే ఈ ఉపాధి కలిగించేటటువంటి పనులు, ఉత్పత్తి పెరిగేటటువంటి సమస్యల మీద కేంద్రీకరించాలి. వ్యవసాయ రంగానికి పథకాలను తీసివేసి కనీసం తన మొత్తం బడ్జెట్లో 7% వ్యవసాయానికి కేటాయించాలి. ఇవాళ 24% వడ్డీల కింద చెల్లిస్తున్నాం, 15% రక్షణ శాఖకు పోతూ ఉన్నది, 50% పోతూ ఉన్నప్పుడు ఇంకా వచ్చేదేమిటి? అందువల్ల ఏమిటంటే సంపద పన్ను వేయాలనేది గ్లోబల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా చెప్తున్నారు సంపద పన్ను వేయండి. ఎవరికైతే ఆస్తులు బాగా పెరుగుతున్నాయో వాళ్ళ మీద పన్ను వేయండి, 30% ట్యాక్స్ వేయండి. వేసి ఆ విధంగా ఏంటంటే మీరు నిధులు పోగు చేయండి. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా కాదు, సంపద పన్ను వేయడం ద్వారా నిధులు పోగు చేయాలి. కానీ అలా వేయకుండా పేద ప్రజల మీద 10 లక్షల కోట్ల పన్ను వేస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. అందువల్ల ఏంటంటే కనీస ఆర్థిక పరిజ్ఞానం తెలిసిన వ్యక్తికి తాను పెట్టేటటువంటి పెట్టుబడికి తిరిగి పునరుత్పత్తి జరిగినప్పుడు అదనపు ఉత్పత్తి జరగాలని కోరుకుంటాడు. కానీ ఈ ప్రభుత్వం తన 28 లక్షల కోట్లు ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ నెక్స్ట్ ఇయర్ కనీసం అంత మొత్తం కూడా పెరగలేదు. కానీ ప్రభుత్వం కోరేది ఏమిటి? 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను పెంచుతామంటున్నారు. ఎలా పెంచుతారు?